Good morning, all. Welcome to Sriveda Defense Academy. Myself, I'm Anand Kumar Golapudi. Okay, today daily current affairs లో భాగంగా మనం 5th July. Okay, 5th July current affairs డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడండి. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఓకే, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు. సో ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అలాగని చెప్పేసి ఓకే మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చింది. రీసెంట్గా యుఎన్ఓ ఏం చేసిందంటే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ మీద మీథేన్ రిడక్షన్ కట్ మీథేన్ ఓకే కట్ మీథేన్ అలాగని చెప్పేసి అన్ని కంట్రీస్కి కాల్ చేసింది. సో అన్ని కంట్రీస్ కూడా మీథేన్ అని తగ్గించండి అలాగని చెప్పేసి. కానీ యాక్చువల్లీ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది 2021లో జరిగింది. ఓకే, ఆల్రెడీ జరిగిపోయింది. ఇది ఎప్పుడు 2021లో స్టార్ట్ అయింది. సో దీని టార్గెట్ ఏంటో చూడండి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టడీస్లో కానీ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఖచ్చితంగా ఈ టైం లైన్ కూడా నోట్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మీథేన్ వాయు ఉద్గారాలను 2030 నాటికి 2020 స్థాయిలతో పోలిస్తే ఓకే 2020 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి అంటే వచ్చి 2030 నాటికి ఓకే 30% తగ్గించాలి. సో ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2020లో మీథేన్ అనేది 100 మిలియన్ టన్స్ అనుకున్నాం. ఓకే, మీథేన్ 100 మిలియన్ టన్స్ రిలీజ్ అవుతుంది గ్లోబల్గా అనుకున్నాం. సో 2030కి ఎంత టార్గెట్ అమ్మా? 2030కి 70 మిలియన్ టన్స్ గా చేయాలి దీన్ని. ఓకే, మీథేన్ ఎంత కట్ చేయాలంటే 70 మిలియన్ టన్స్, 30% అనేది తగ్గించాలి గ్లోబల్ మీథేన్ అనేది అలాగని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. సో మీథేన్ ప్లెడ్జ్ అంటే ఏంటి? ఓకే, అదేంటి చూడండి. మీథేన్ ప్లెడ్జ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? 2030 నాటికి 2020 నాటి కంటే ముందు ఉన్న మీథేన్ స్థాయిలను 30% తగ్గించాలి. సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ స్వచ్ఛంద అంతర్జాతీయ చూడండి, స్వచ్ఛంద అంటే ఇది వాలంటరీ. ఇది ఏమి మీకు రిస్ట్రిక్టెడ్ ఏమి ఉండదు, బైండ్ అయి ఉండదు. అంటే కంట్రీస్ చేయకపోతే మీకు ఒక ట్రేడ్ అనేది ఎలా ఉంటుంది కానీ, లేదా ఏమైనా లైక్ మీకు వచ్చే ఫండ్స్ ఆగుతాయని కానీ ఇలాంటి ఏమీ లేదు. ఇది వాలంటరీగా ఓకే స్వచ్ఛంద అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం అధికారికంగా ఎప్పుడమ్మా 2021లోనే స్టార్ట్ అయింది. 2021 COP26. సో మనం కాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యుఎన్ఎఫ్సిసి ఓకే, యుఎన్ఎఫ్సిసి ఎప్పుడు ఎర్త్ సమ్మిట్ 1992లో ఫామ్ అయ్యింది. సో కాప్ 15 వచ్చేసి ఏంటో ప్యారిస్ ప్యాక్ట్. ఓకే, నెక్స్ట్ COP3 క్యోటో ప్రోటోకాల్, మ్యారికష్ అకార్డ్, COP6. సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో. ఒక్కసారి అవి రీక్యాప్ చేసుకోండి. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? COP26 బ్రిటన్లో జరిగిన గ్లాస్గో నగరంలో. ఓకే, మీథేన్ ప్లెడ్జ్ ఎప్పుడు తీసుకున్నారంటే COP26లోని మీథేన్ ప్లెడ్జ్ తీసుకున్నారు. ఎవరెవరమ్మా? అమెరికా, ఓకే, యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్. ఈ రెండు కలిపి కూడా యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ ఈ రెండు కలిపి కూడా ఈ మీథేన్ ప్లెడ్జ్ స్టార్ట్ చేశాయి. ఓకే, అర్థమైందా అందరికి ఇది? ఓకే చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ లో సబ్జెక్ట్ చూడండి. ఇండియా అనేది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ లో భాగం కాదు. ఓకే, ఎందుకంటే చూడండి, ఈ వాయువు విడుదలకు ప్రధాన వనరులుగా వ్యవసాయం, పశుపోషణ, ల్యాండ్ లిఫ్ట్. సో వ్యవసాయం, పశుపోషణ చూడండి. వ్యవసాయం మీకు గోబర్ గ్యాస్ ఇవన్నీ చూసారు కదా. సో నెక్స్ట్ అలాగే పంట వ్యర్థాలు ఎక్కువ ఉంటాయి. ఆ పంట వ్యర్థాలు మండించినప్పుడు కానీ ఈ మీథేన్ గ్యాస్ కుళ్ళిపోయినప్పుడు కానీ మీథేన్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మన ఇండియా వచ్చేసి వ్యవసాయం మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది, అగ్రికల్చర్ కండి మన ఇండియా వచ్చేసి. సో అందువల్ల మాత్రమే మన ఇండియా అనేది ఇందులో భాగం కాలేదు. ఓకే, ఆ రీజన్తో ఇండియా అనేది ఇందులో భాగం కాలేదు. సో మన యాక్చువల్లీ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అనమాట. ఓకే, సో చూడండి, రసాయన సందర్భంగా మీథేన్ అంటే ఏమో CH4. ఓకే, కెమికల్ ఫార్ములా చూడండి, CH4 అనేది భూగోళాన్ని వేడెక్కించే గ్రీన్ హౌస్ గ్యాస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ చెప్పు కార్బన్ డైఆక్సైడ్, ఓకే, మీథేన్. ఓకే, సో ఇవన్నీ ఏంటమ్మా? గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే భూమిని ఓకే భూమిపై ఉన్న ఒక దుప్పటి వంటి బ్లాంకెట్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్. సో భూమికి టెంపరేచర్ రెగ్యులేట్ చేసేది కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి ఎక్కువైన ప్రమాదమే, మరీ తక్కువైన ప్రమాదమే. సో వాటి యొక్క స్థాయిలు అనేది వాటి స్టాండర్డ్స్ లో ఉండాలి. అవునా కదా? నెక్స్ట్ చూడండి, ఇండియా అనేది ఇందులో పార్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇండియా అనేది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ లో భాగం కాదు. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అలయన్స్ ఎప్పుడమ్మా? 2021లోని ఎవరెవరు? యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్.
జైపూర్లో ఓకే జైపూర్లో ఏంటమ్మా 29th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. సో ఈ గవర్నెన్స్ అంటే మనకి గవర్నెన్స్ పరిపాలన విధానంలో మొత్తం డిజిటలైజ్ చేయడం. ఓకే డిజిటలైజ్ చేయడం. సో ట్రాన్స్పరెన్సీ పెంచడం. ఓకే దీనిలో ఈ గవర్నెన్స్ అంటే ఏంటమ్మా ట్రాన్స్పరెన్సీ. సో ఇన్ కేస్ ఇప్పుడు జస్ట్ మన పంచాయతీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, పంచాయతీకి ఎంత ఫండ్ వస్తుంది, ఓకే పంచాయతీ ఎంత దాన్ని ఎక్స్పెండిచర్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి పోర్టల్లో ఉంటాయి. అందుకే స్వర్ణ పంచాయత్ పోర్టల్, సో రకరకాల మనకి ఈ స్వరాజ్ పోర్టల్ వీటిలో ఉన్నాయి. సో ఇవన్నీ పోర్టల్స్ ఏంటమ్మా ఈ గవర్నెన్స్ లో భాగం. ఓకే పరిపాలన మొత్తం కూడా ఈ గవర్నెన్స్ లో రీసెంట్ గా అన్ని అప్డేట్ అవుతున్నాయి కదా మనకి. సో చూడండి ఎక్కడ జరిగింది, జైపూర్ రాజస్థాన్ రాష్ట్రం క్యాపిటల్ జైపూర్ లో 29th. సో గుర్తుపెట్టుకోండి 29th నేషనల్ ఈ గవర్నెన్స్ ఎక్కడ జరిగింది, జైపూర్. ఓకే ఫస్ట్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ దేశంలో డిజిటల్ పరిపాలన బలోపేతం చేయడం లక్ష్యంతో 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది. ఎక్కడమ్మా 2026 జూలై 1 నుంచి జూలై 2 వరకు 2 రోజుల పాటు కంటిన్యూస్ అయింది. ఎక్కడ రాజస్థాన్ జైపూర్ లో. సో ఇదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ చూడండి ఈ సదస్సు ఎవరమ్మా కేంద్ర పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ. ఓకే ఎవరమ్మా కొలాబరేటివ్ నెట్వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ షార్ట్ కట్ డిఆర్పిజి. ఓకే ఈ యొక్క శాఖ నిర్వహించింది. ఓకే నెక్స్ట్ చూడండి దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అవునా కదా. నెక్స్ట్ రాజస్థాన్ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం వహించాయి. ఓకే నెక్స్ట్ చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ 1964. ఓకే నెక్స్ట్ చూడండి దేశం మినిస్టర్ గురించి చెప్పండి. ఓకే దేశంలో సరికొత్తగా బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ BOPS ఏర్పాటు కేంద్రం నిర్ణయం. చూడండి భారతదేశం మనకు కొత్తగా తీసుకొస్తుంది ఏంటమ్మది బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ. పోర్టులకి సెక్యూరిటీ కావాలి కదా. సో దానికి ఇప్పుడు చూడండి మనకి ఇండస్ట్రీస్ దానికి CISF వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు చాలా. PS పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే మీకు యూజువల్గా ఈ జాబ్స్ కూడా ఎక్కువ మంది అప్లై చేస్తారు అవునా కదా. సో భారతదేశ ఓడరేవులు మరి తీర ప్రాంత మౌలిక వసతుల రక్షణ కొరకే బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీని స్థాపించాలని ఎవరమ్మా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇంపార్టెంట్ బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ దేని కొరకు. ఓకే నెక్స్ట్ దేశీయ ఓడరేవులు సముద్ర తీర మౌలిక సదుపాయాలు నౌకలు భౌతిక మరియు సైబర్ భద్రతా ముప్పుల నుండి రక్షించడం దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం. చూడండి దేని గురించి అమ్మా సైబర్ భద్రతా ముప్పులు, నెక్స్ట్ నౌకలు భౌతిక ఫిజికల్ గా. ఓకే ఇవన్నీ కూడా విమానయాన రంగాన్ని పరీక్షించే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తరహాలోనే. సో చూడండి విమానయాన రంగం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరహాలో బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ. సో గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ చూడండి ఈ సంస్థ ప్రారంభించిన మొదటి సంవత్సరంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో తమ నివేదికలు నిర్వహిస్తుంది. సో సమ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఈ కాన్సెప్ట్ లో స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి బిట్స్ ఎలా ఇస్తారు, స్టేట్మెంట్స్ లో ఇస్తారు. సో ఏ పరిధిలో వస్తుంది ఎలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చి మనకి ఓకే ఆన్సర్ సెలెక్ట్ చేసుకోమంటారు అవునా కదా. చూడండి ఈ సంస్థ ప్రారంభించిన మొదటి సంవత్సరంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో వస్తుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే మారిటైమ్ బోర్డ్స్ అవన్నీ ప్రతి స్టేట్ కు ఉంటాయి. అలాగే సెంట్రల్ లెవెల్ ఏంటమ్మా ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్. దేశం మొత్తం మీద ఉన్న పోర్ట్స్ అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ పరిధి అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి ఓడరేవుల భద్రతా తనిఖీలు మరియు అంచనాల నిర్వహణ కొరకే కేంద్ర పారిశ్రామిక ప్రభుత్వ దళాన్ని CISF నోడల్ రక్షణ సంస్థ గుర్తించారు. సో నోడల్ ఎవరమ్మా CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే దీంతో పాటు ప్రైవేట్ రక్షణ సిబ్బందికి అత్యాధునిక భద్రతా శిక్షణ ఇచ్చే బాధ్యతలు కూడా CISF ఇచ్చారు. ఓకే సో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ కూడా ఎవరికి ఇచ్చారు CISF వాళ్ళకి. ఓకే నెక్స్ట్ చూడండి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఇప్పుడు రీసెంట్ గా 2026 స్టార్ట్ అయింది ముంబై. ఓకే నెక్స్ట్ చూడండి 3 దశాబ్దాల వివాదానికి ముగింపు యమునా నది జలాల ఒప్పందంపై సంతకాలు ఖరీదు. నెక్స్ట్ చూడండి మనం యూజువల్ గా వాటర్ ట్రిబ్యునల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం రీసెంట్ గా అవునా కదా. ఓకే కిరు డ్యామ్స్ గురించి కానీ. ఓకే సో ఇవన్నీ ఏంటమ్మా మన నదీ జలాల వివాదాలకి ఆర్టికల్ ఏంటి 262
రెండు రాష్ట్రాల మధ్య అంతర్నదీ జలాలు ఓకే వాటికి వచ్చేసి వాటికి ట్రిబ్యునల్ ఫామ్ చేయాలని చెప్పేసి 262 ప్రకారం ట్రిబ్యునల్ అని ఫామ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. సో దాన్ని చూడండి, ఇప్పుడు ఏ స్టేట్స్ రీసెంట్ గా న్యూస్ వచ్చాయి? హర్యానా మరియు రాజస్థాన్. ఓకే, హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంతర్రాష్ట్ర నీటి వివాదాన్ని పరిష్కరిస్తూ యమునా వాటర్ ప్రాజెక్ట్ ఒప్పందం, ఏ ప్రాజెక్ట్ ఒప్పందం కూడా ఇంపార్టెంట్ చూడండి, యమునా వాటర్ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరింది. సో దీని ప్రకారం ఏంటమ్మా, సో ఏ రాష్ట్రాలు? హర్యానా, రాజస్థాన్. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ వచ్చేసి డెజర్ట్ స్టేట్, ఎక్కువగా వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వాటర్ స్కార్సిటీ ఎక్కువగా ఉంటుంది రాజస్థాన్ లో. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ హర్యానా నుంచి మనం ఇంతకుముందు చెప్పాం ఇందిరా కెనాల్ వచ్చేసి పంజాబ్ నుంచి వస్తుంది ఇందిరా కెనాల్. సో ఇవన్నీ కూడా. సో రీసెంట్ గా యమునా నది నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ గురించి ఏంటో డిస్కస్ చేసుకుందాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో, ఓకే ఎవరి సమక్షంలో జరిగింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నెక్స్ట్ కేంద్ర జలశక్తి మినిస్టర్ ఎవరమ్మా? సిఆర్ పాటిల్. ఓకే, సిఆర్ పాటిల్. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఢిల్లీలో ఈ ఒప్పందం కుదిరింది. ఓకే, సో జలశక్తి మినిస్టర్ ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఈ రెండు స్టేట్స్ హర్యానా స్టేట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్ స్టేట్. ఓకే, ఇద్దరు మినిస్టర్స్ కూడా సీఎంస్ కూడా ఉన్నారు. నెక్స్ట్ చూడండి 1994 అప్పర్ యమునా ఒప్పందాన్ని అమలు చేసే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎంతమ్మా? 34,102 crores రూపీస్. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు బడ్జెట్ మీకు, కానీ ఏ ఒప్పందం చూడండి 1994 అప్పర్ యమునా ప్యాక్ట్, ఆ ప్యాక్ట్ ని మనం దీన్ని అమలు చేస్తున్నారు అనమాట. ఓకే, అప్పటి నుంచి వివాదం ఉంది, 30 years నుంచి వివాదం ఉంది, ఇప్పుడు రీసెంట్ గా రిజాల్వ్ అయింది. ఓకే, ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జూలై నుండి అక్టోబర్ వరకు, ఓకే ఎప్పుడమ్మా జూలై నుంచి అక్టోబర్ వరకు 580 మిలియన్ క్యూబిక్ మీటర్స్ యమునా నది జలాలు రాజస్థాన్ పంపించాలి. సో ఎక్కువగా మనకి ఏంటమ్మా జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ 580 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అనేవి ఎడిషనల్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, రైనీ సీజన్ కదా, వాళ్ళు చెప్పిన మెన్షన్ చేసిన సీజన్ చూడండి జూలై నుంచి అక్టోబర్ వరకు రైనీ సీజన్. సో అందులో మనకి ఎడిషనల్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ వాటర్ అనేది రాజస్థాన్కి సరఫరా చేయాలి, ఎంత? 580 మిలియన్ క్యూబిక్ మీటర్స్. హర్యానాలో ప్రసిద్ధ హత్నికుండ్ బ్యారేజ్ పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి ఏంటన్నది కూడా. ఓకే, హత్నికుండ్ బ్యారేజ్ నుంచి 3 భారీ భూగర్భ పైప్ లైన్ల ద్వారా ఈ నీటిని తరలిస్తారు. ఓకే, సో గ్రౌండ్ లెవెల్లో చూడండి పెద్ద పైప్ లైన్స్ వేసి ఇది. ఓకే, ఈ ప్రాజెక్టు రాజస్థాన్ ఎడారి జిల్లాలో సిక్కర్, చురు మరియు జంజన్ ప్రాంతాలకు తాగునీరు అందిస్తుంది. సో ఇది అండర్ గ్రౌండ్ లోని ఒక పైప్ లైన్స్ వేస్తారు అనమాట. సో ఇంకొకటి అండర్ గ్రౌండ్ లో పైప్ లైన్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటమ్మా, మనకి వాటర్ అనేది అక్కడ డిజర్ట్ ఏరియా కదా, వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వదు, లాస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూడండి అప్పర్ యమునా బోర్డు వచ్చేసి రివర్ బోర్డు ఎప్పుడు 1995 న్యూఢిల్లీ. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఎవరమ్మా? సిఆర్ పాటిల్. నెక్స్ట్ చూడండి డిబెంచర్ ట్రస్టీల నిబంధనల సమీక్ష కొరకు సెబీ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ఓకే, నెక్స్ట్ చూడండి డిబెంచర్ ట్రస్టీస్. మనం ఆల్రెడీ సెబీ గురించి, ఐఆర్డిఏ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, డిబెంచర్స్ అంటే ఏంటి? డిబెంచర్ అంటే ఏంటి? యూజువల్ గా మనకి లాంగ్ టర్మ్ లోన్స్ అనమాట. డిబెంచర్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్. మీరు చూడండి లోన్స్ తీసుకున్నప్పుడు ఈఎంఐ ఉంటుంది. సో ఈఎంఐ అంటే ఏంటి? అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి కట్టేస్తూ ఉంటాం మనం. సో దానివల్ల ఏమవుతుంది? విత్ ఇన్ 1 year, 6 months లేదా 24 months, 36 months చాలా ప్లాన్స్ ఉంటాయి ఈఎంఐలో, అవునా కదా? సో దాంట్లో మెయిన్ ఏంటంటే మనకి అసలు ప్లస్ వడ్డీ కలిపి కట్టేస్తూ ఉంటాం. సో ఈ డిబెంచర్ అంటే ఏంటంటే లోన్స్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. సో యూజువల్గా మనం చూడండి వడ్డీకి రుణం వడ్డీకి బయట మన జనాలకి అమౌంట్ ఇస్తుంది నమ్మకం మీద. ఇక్కడ ఏమో ట్రస్టీస్ అంటే చూడండి నమ్మకం మీద వడ్డీకి ఇస్తారు. ఇప్పుడు మీరు 2 లక్షలు అంత రూపాయి అనుకోండి, 2 లక్షలకి నెలకంతా 2,000 వస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరు నమ్మకం, మీ రిలేటివ్స్ ఎవరు బాగా నమ్మకం ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అలాగని చెప్పేసి అది ఎంత టైం అనేది ఫిక్స్ అవ్వదు. వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు ప్రతి నెల మనకి 2,000 ఇవ్వాల్సిందే. ఓకే, లేదు వాళ్ళు ఇవ్వకపోతే అది అక్యుములేట్ అయిపోద్ది, అసలుకి మనం 2,000 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అవునా కదా? సో 2 రకాల లోన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ లో వచ్చి డిబెంచర్స్ అంటే ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ లో వచ్చేసి అసలు అలానే ఉండిపోద్ది, వడ్డీ మాత్రం ప్రతి మంత్ కట్టడం జరుగుతూ ఉంటది. సో గవర్నమెంట్ ఎక్కువగా ఎలాంటి లోన్స్ శాంక్షన్ చేస్తుంటది, ప్రతి స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు చూడండి మనం వడ్డీ కడుతూనే ఉంటాం, మనం బడ్జెట్ లో మనం తీసుకున్న అప్పుకి వడ్డీలు కట్టడానికి అవుతూ ఉంటుంది మన బడ్జెట్ లో. సో ఇవన్నీ డిబెంచర్ ట్రస్టీస్ అంటారు. సో వాటి కోసం వాటి యొక్క నిబంధనలు అనేవి రివ్యూ చేయడానికి ఒక కమిటీ తీసుకొస్తుంది ఎవరమ్మా? సెబీ. ఓకే,
భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ. ఓకే ఓకే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ డిబెంచర్ ట్రస్టీలు నిబంధనలు పునఃసమీక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. సో చారిత్రక సెబీ నిబంధనలు 1993 కింద ఉన్న పాత రూల్స్, ఎప్పుడు రూల్స్ చూడండి 1993 కింద ఉన్న రూల్స్ ని ఇప్పుడు రెగ్యులేట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే ఆధునికంగా ఈ బృందాన్ని నియమించారు. ఓకే మారుతున్న డెట్ మార్కెట్ అవసరాలకి. సో 1993లో ఉన్న రూల్స్ ఇప్పుడు అనేవి వర్క్ అవ్వవు, ఇప్పుడున్న అవసరాలు మారిపోయాయి. ఓకే మారుతున్న డెట్